హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆస్పీడియా. లాస్ట్ వీడియోలో మనం క్యాట్ ఎగ్జామ్ కంప్లీట్ డీటెయిల్స్ చూసాము. అలాగే వీఏఆర్సీకి కావాల్సిన 1 ఇయర్ ప్రిపరేషన్ ప్లాన్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో మనం డీఎల్ఆర్ అండ్ క్వాంట్ సెక్షన్స్‌కి డీటెయిల్‌గా వీక్ వైస్ అండ్ మంత్ వైస్ ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో మార్క్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అండ్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్ ఎప్పుడు అటెంప్ట్ చేయాలి కూడా నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీ కెరియర్‌లో నెక్స్ట్ ఎంబీ చేయాలని ప్లాన్ చేస్తే ఈ 2 వీడియోస్‌ని డీటెయిల్‌గా చూడండి. పార్ట్ 1 వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. ఒకసారి రిఫర్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ విత్ డీఎల్ఆర్. డీఎల్ఆర్ సెక్షన్‌ని మంత్ వైస్‌గా ఏమేం ఫోకస్ చేయాలో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. డిసెంబర్‌లో డీఎల్ఆర్‌కి వస్తే డీఎల్ఆర్‌ని ఫస్ట్ 2 పార్ట్స్‌గా డివైడ్ చేద్దాం. డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్. ఈ మంత్ మొత్తం డిఐ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడానికి యూజ్ చేయండి. లైక్ బార్ గ్రాఫ్స్, పై చార్ట్స్, హిస్టోగ్రామ్స్ ఇలా ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డేటా విజువల్స్‌ని అనలైజ్ చేసి ఎలా మనం ఈ డేటాని ఇంటర్ప్రెట్ చేసి క్యాలిక్యులేట్ చేయాలి అండ్ బేసికల్లీ ఈ మంత్ మొత్తం జస్ట్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ డిఐ విజువల్స్ అండ్ డిఐ క్యాలిక్యులేషన్ మీద ఫోకస్ చేయండి. డిఐ క్యాలిక్యులేషన్‌కి మనకు కావాల్సిన మెయిన్ టాపిక్ పర్సెంటేజెస్. సో పర్సెంటేజ్ కాన్సెప్ట్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. అందుకే క్యూఏ సెక్షన్‌లో కూడా ఫస్ట్ టాపిక్ పర్సెంటేజ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. సో దట్ బోత్ సెక్షన్స్‌కి యూజ్ అవుతుందని. మీకు డిఐ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలంటే ఎన్సీఈఆర్టీ 9th అండ్ 10th మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. దాంట్లో మీకు చాలా క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ వీక్‌లో డేటా అనాలిసిస్ అండ్ ప్రాక్టీస్ డిఐ క్యాలిక్యులేషన్స్. సెకండ్ వీక్‌లో డిఐ టేబుల్స్, బార్ గ్రాఫ్స్, హిస్టోగ్రామ్స్ ఇవి ప్రాక్టీస్ చేయండి. థర్డ్ వీక్‌లో పై చార్ట్స్ అండ్ లైన్ చార్ట్స్. ఫోర్త్ వీక్‌లో గ్రోత్ టేబుల్స్ అండ్ ఇంకా ఏమైనా క్యాలిక్యులేషన్ టెక్నిక్స్ ఇలా బేసిక్ లెవెల్‌లో ఇవన్నీ కవర్ అయ్యేలాగా ప్రాక్టీస్ చేయండి. డిసెంబర్ మంత్ అయిపోయే లోపల మనకి డిఐ మీద ఒక అండర్‌స్టాండింగ్ రావాలి. లైక్ డేటాని ఎలా అనలైజ్ చేయాలి, ఎలా క్యాలిక్యులేషన్ చేయాలని. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్ చూస్తే మనకి ఫస్ట్ పజిల్స్ నుంచి స్టార్ట్ చేయండి. సో దట్ మీకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే మీరు డిఐ క్యాలిక్యులేషన్ చేసి ఉంటారు కాబట్టి నెక్స్ట్ పజిల్ స్టార్ట్ చేస్తే కొంచెం ప్రాక్టీస్ చేయడానికి మోటివేషన్ వస్తుంది. సో డిసెంబర్‌లో ఫస్ట్ 2 వీక్స్ పజిల్స్, నెక్స్ట్ 2 వీక్స్ లీనియర్ అరేంజ్‌మెంట్స్ అనే టాపిక్ ప్రాక్టీస్ చేయండి. లాజికల్ రీజనింగ్‌లో మనకి కాన్సెప్చువల్ లెర్నింగ్ కన్నా ఎక్కువ ప్రాక్టీస్ చేయడంలోనే ఈ సెక్షన్‌లో మనం ఎక్కువ నేర్చుకుంటాం. నెక్స్ట్ జనవరి మంత్ చూస్తే డిఏలో లాస్ట్ మంత్లో డేటా అనాలిసిస్ అండ్ క్యాలిక్యులేషన్ నేర్చుకున్నారు కాబట్టి ఈ మంత్ నుంచి డిఐ సెట్స్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. లైక్ ఈజీగా ఉండే సెట్స్ మోస్ట్లీ బ్యాంక్ క్లరికల్ లెవెల్ ఎగ్జామ్స్లో ఉండేవి ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ మేజర్ ఫోకస్ క్యాలిక్యులేషన్స్ ఇంప్రూవ్ అవ్వడానికి అండ్ క్వశ్చన్స్ని ఫాస్ట్గా సాల్వ్ చేయడం మీద పెట్టాలి. ఫస్ట్ 2 వీక్స్ బ్యాంక్ క్లర్క్ లెవెల్ ఎగ్జామ్స్లో ఉండే డిఐ సెట్స్ ప్రాక్టీస్ చేయండి. ఎవ్రీడే 2 సెట్స్ని సాల్వ్ చేయండి. సో దట్ మీకు వీక్కి 10 సెట్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. నెక్స్ట్ 2 వీక్స్ బ్యాంక్ పీఓ లెవెల్ సెట్స్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. సేమ్ 2 సెట్స్ పర్ డే. వీక్కి మనం 10 వరకు కవర్ చేయొచ్చు. మనకి ఆన్లైన్లో చాలా వెబ్సైట్స్లో ఈ సెట్స్ ఫ్రీగా దొరుకుతాయి. లైక్ బ్యాంకర్స్ అడ్డా, అడ్డా 247, క్రాక్యూ ఎక్సెట్రా ఇలా చాలా వెబ్సైట్స్లో ఉన్నాయి. మీరు అక్కడి నుంచి ప్రాక్టీస్ చేయొచ్చు. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్లో ఫస్ట్ వీక్లో గేమ్స్ అండ్ టోర్నమెంట్స్, సెకండ్ వీక్లో నెట్వర్క్ ఫ్లో డయాగ్రామ్స్, థర్డ్ వీక్లో డేటా కేస్లెట్స్, ఫోర్త్ వీక్లో డిఐ రీజనింగ్ అండ్ కేస్ బేస్డ్ ఎల్ఆర్స్ ప్రాక్టీస్ చేయండి. ఫిబ్రవరికి వస్తే డిఐలో ఈ మంత్లో మీరు క్యాట్ లెవెల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. బికాస్ ఈ సెక్షన్లో మనం ఎన్ని ఎక్కువ సెట్స్ ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్షన్ వస్తుంది. క్యాట్ లెవెల్ క్వశ్చన్స్కి మీరు అరుణ్ శర్మ బుక్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చు ఆర్ఎల్స్ ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ కూడా యూజ్ చేయొచ్చు. సో క్యాట్ లెవెల్లో ఉండే బేసిక్ సెట్స్తో స్టార్ట్ చేయండి. ఎవ్రీడే 2 సెట్స్ని సాల్వ్ చేయండి. అలా ఫస్ట్ 2 వీక్స్ బేసిక్ సెట్స్ చేయండి అండ్ నెక్స్ట్ 2 వీక్స్ మీడియం లెవెల్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. లాజికల్ రీజనింగ్కి వస్తే లాస్ట్ మంత్లో ఉండే టాపిక్స్లో ఏమైనా పెండింగ్ ఉంటే అవి ప్రాక్టీస్ చేయండి అండ్ ఒక 2 వీక్స్ని అన్ని కాన్సెప్ట్స్ రివిజన్ చేయడానికి యూజ్ చేసుకోండి. నెక్స్ట్ మార్చ్ మంత్లో మనం ఇప్పటివరకు డిఐ అండ్ ఎల్ఆర్ కాన్సెప్ట్స్ని ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేస్తాం. క్యాట్లో మనకి మోస్ట్లీ ఈ సెట్స్ అన్ని డిఐ ప్లస్ ఎల్ఆర్ మిక్స్డ్తో వస్తాయి. సో ఈ మంత్ నుంచి డిఐ ఎల్ఆర్ కలిపి ప్రాక్టీస్ చేస్తాం. సో వీక్ 1లో ఒకసారి ఎంటైర్ డిఐ అండ్ ఎల్ఆర్ కాన్సెప్ట్స్ని రివైజ్ చేయండి. వీక్ 2 నుంచి డిఐ ఎల్ఆర్ సెట్స్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. ఎవ్రీడే 2 సెట్స్ ప్రాక్టీస్ చేయండి. వీక్ 3 అండ్ వీక్ 4 కూడా సేమ్. ఎవ్రీడే 2 సెట్స్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఏప్రిల్లో డిఎల్ఆర్లో కూడా సేమ్. మార్చ్ మంత్లో క్యాట్ లెవెల్ 1 బేసిక్ సెట్ సాల్వ్ చేస్తాం కాబట్టి ఈ మంత్ మొత్తం 4 వీక్స్ క్యాట్ లెవెల్ 2 మీడియం లెవెల్ సెట్ సాల్వ్ చేయండి. విఏఆర్సీ అండ్ డిఎల్ఆర్ సెక్షన్స్లో ఎన్ని ఎక్కువ సెట్స్ ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతారు అండ్ ఈ ఎగ్జామ్లో అన్ని ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. మే మంత్కి వస్తే డిఎల్ఆర్లో లాస్ట్ మంత్లో క్యాట్ లెవెల్ 2 మీడియం సెట్ సాల్వ్ చేశారు కాబట్టి ఈ మంత్ మొత్తం 4 వీక్స్ క్యాట్ లెవెల్ 3 డిఫికల్ట్ సెట్ సాల్వ్ చేయండి. నెక్స్ట్ జూన్ మంత్కి వస్తే సేమ్ విఏఆర్సీ లాగా డిఎల్ఆర్లో కూడా సేమ్. ఈ మంత్ మొత్తం రివిజన్కి పెట్టుకోండి. ఒకవేళ మీకు ఇంకా ప్రాక్టీస్కి కావాలంటే ఇంకా కొన్ని సోర్సెస్ నుంచి కొన్ని సెట్స్ ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ కూడా టైం మిగిలితే ఈ సేమ్ టైంని క్యూఏకి అలాట్ చేయండి. నెక్స్ట్ జూలై మంత్. జూలైలో ఫస్ట్ 2 వీక్స్ గ్రేస్ పీరియడ్ లాగా పెట్టుకోండి. ఇంకేమైనా టాపిక్స్ డిఎల్ఆర్లో పెండింగ్ అనిపిస్తే అవి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మనం క్వాంట్ సెక్షన్కి వద్దాం. క్యూఏ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఈ సెక్షన్ మొత్తం మోస్ట్లీ ఫార్ములా బేస్డ్. ఎన్ని ఎక్కువ కాన్సెప్ట్స్ అండ్ ఫార్ములాస్ నేర్చుకుంటే అన్ని ఎక్కువ క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయొచ్చు. క్వాంట్లో మనకి మేజర్లీ 5 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ ది అర్థమెటిక్, సెకండ్ ది ఆల్జీబ్రా, థర్డ్ నెంబర్ సిస్టమ్స్, ఫోర్త్ మోడర్న్ మ్యాథ్
అండ్ ఫిఫ్త్ జామెట్రీ అండ్ మెన్సురేషన్. మనం అర్థమెటిక్ నుంచి స్టార్ట్ చేస్తే దీంట్లో ఉండే టాపిక్స్ మనకి డిఐ సెట్ సాల్వ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. సో మనం ఫస్ట్ అర్థమెటిక్ నుంచి స్టార్ట్ చేద్దాం. అర్థమెటిక్లో మనకి ఈ టాపిక్స్ ఉంటాయి: పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో ప్రపోర్షన్స్, యావరేజ్ అండ్ వెయిటెడ్ యావరేజ్, మిక్చర్స్ అండ్ ఎలిగేషన్స్, టైమ్ అండ్ వర్క్, టైమ్ స్పీడ్ డిస్టెన్స్, పైప్ లైన్ సిస్టమ్స్ అండ్ ట్రైన్స్ అండ్ బోర్డ్స్. సో డిసెంబర్లో ఫస్ట్ వీక్లో పర్సంటేజెస్, సెకండ్ వీక్లో ప్రాఫిట్ అండ్ లాస్, థర్డ్ వీక్లో సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఫోర్త్ వీక్లో రేషియో అండ్ ప్రపోర్షన్స్. ఈ 4 టాపిక్స్ కంప్లీట్ చేయండి. అంటే ఈచ్ టాపిక్స్లో కాన్సెప్ట్స్ నేర్చుకొని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. జనవరికి వస్తే సేమ్ అర్థమెటిక్లో ఫస్ట్ వీక్లో యావరేజ్ అండ్ వెయిటెడ్ యావరేజెస్, సెకండ్ వీక్లో మిక్చర్స్ అండ్ ఎలిగేషన్స్, థర్డ్ వీక్లో టైమ్ అండ్ వర్క్, ఫోర్త్ వీక్లో టైమ్ స్పీడ్ డిస్టెన్స్. అగైన్ నేను ముందు చెప్పినట్లు ఈ టాపిక్స్లో కాన్సెప్ట్స్ నేర్చుకొని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. అండ్ ఫర్ షూర్ మీరు అన్ని టాపిక్స్లో ఉండే కాన్సెప్ట్స్, ఫార్ములాస్ నోట్ డౌన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫిబ్రవరి మంత్లో అర్థమెటిక్లో ఉన్న రిమైనింగ్ 2 టాపిక్స్ ఫస్ట్ 2 వీక్స్లో ప్రాక్టీస్ చేయండి. వీక్ 1లో పైప్స్ అండ్ సిస్టమ్స్, వీక్ 2లో ట్రైన్స్ అండ్ బోర్డ్స్. వీక్ 3 అండ్ వీక్ 4లో ఎంటైర్ అర్థమెటిక్ కాన్సెప్ట్స్, మీరు రాసుకున్న ఫార్ములా నోట్స్, షార్ట్ కట్స్ అన్ని రివైజ్ చేసుకొని ఈ మంత్తో అర్థమెటిక్ని క్లోజ్ చేయండి. నెక్స్ట్ మార్చ్ మంత్. ఈ మంత్ మొత్తం ఆల్జీబ్రాకి స్పెండ్ చేయండి. వీక్ 1లో లీనియర్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, వీక్ 2లో ఇండిసెస్, సర్ట్స్ అండ్ లాగరిథమ్స్, వీక్ 3లో సీక్వెన్స్ అండ్ సిరీస్, అండ్ ఫోర్త్ వీక్లో ఈ 3 వీక్స్లో ఏమైనా రిమైనింగ్ టాపిక్స్ ఉంటే అవి కవర్ చేయండి. అండ్ అగైన్ ఆల్జీబ్రా మొత్తం రివైజ్ చేయండి. నెక్స్ట్ ఏప్రిల్ మంత్. ఈ మంత్ నెంబర్ సిస్టమ్స్తో స్టార్ట్ చేయండి. వీక్ 1లో ఇంటీజర్స్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్, డివిజిబిలిటీ రూల్స్, వీక్ 2లో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, వీక్ 3లో రిమైండర్ థియరమ్ అండ్ ఫ్యాక్టోరియల్, వీక్ 4లో ట్రైలింగ్ జీరోస్ అండ్ ఫైండింగ్ లాస్ట్ డిజిట్స్. ఈ మంత్లో ఇవి కవర్ చేయండి. నెక్స్ట్ మే మంత్కి వస్తే ఫస్ట్ వీక్లో నెంబర్ సిస్టమ్స్లోని ఫంక్షన్స్, గ్రాఫ్స్ అండ్ మాడ్యులస్ టాపిక్ స్టార్ట్ చేయండి. వీక్ 2లో ఎంటైర్ నెంబర్ సిస్టమ్స్ టాపిక్స్ని మొత్తం రివైజ్ చేయండి. వీక్ 3లో మోడర్న్ మ్యాథ్స్ స్టార్ట్ చేయండి. ఈ వీక్లో పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ టాపిక్ స్టార్ట్ చేయండి. అండ్ వీక్ 4లో ప్రాబబిలిటీ అండ్ సెట్ థియరీ టాపిక్స్ ప్రాక్టీస్ చేయండి. జూన్కి వస్తే వీక్ 1లో మోడర్న్ మ్యాథ్ కాన్సెప్ట్స్ మొత్తం రివైజ్ చేయండి. అండ్ వీక్ 2లో జామెట్రీ అండ్ మెన్సురేషన్ స్టార్ట్ చేయండి. సో వీక్ 2కి వచ్చేసరికి ట్రయాంగిల్స్ అండ్ సర్కిల్స్ ప్రాక్టీస్ చేయండి. వీక్ 3లో క్వాడ్రిలేటరల్స్ అండ్ పాలిగన్స్, వీక్ 4లో మెన్సురేషన్స్. జూలైకి వస్తే వీక్ 1లో కోఆర్డినేట్ జామెట్రీ ప్రాక్టీస్ చేయండి. వీక్ 2లో మొత్తం ఎంటైర్ జామెట్రీని రివర్స్ చేయండి. సో బై మిడ్ జూలై మీకు ఆల్మోస్ట్ అన్ని సెక్షన్స్ని కవర్ చేసి ఉంటారు. జూలై థర్డ్ వీక్ నుంచి టిల్ నవంబర్ ఎగ్జామ్ డే వరకు మనం ఈ టైంని రివిజన్కి, మార్క్స్కి, ప్రీవియస్ ఇయర్స్కి అలాట్ చేద్దాం. సో జూలై థర్డ్ అండ్ ఫోర్త్ వీక్ మీరు ఓన్లీ క్యాట్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అటెంప్ట్ చేయండి. ఈ 2 వీక్స్లో క్యాట్ 2025-24లోని 3 స్లాట్ పేపర్స్ అంటే ఆల్మోస్ట్ 6 పేపర్స్ అటెంప్ట్ చేయండి. ఈ పేపర్స్ అటెంప్ట్ చేశాక మీకు యాక్చువల్ సినారియో తెలుస్తుంది, లైక్ మీరు ఈచ్ సెక్షన్లో ఎగ్జాక్ట్లీ ఏ స్టేజ్లో ఉన్నారని. దాన్ని బట్టి నెక్స్ట్ కమింగ్ మంత్స్లో మార్క్స్ రాస్తూ మీ ప్రిపరేషన్ స్ట్రాటజీని ఓన్గా బిల్డ్ చేసుకోవాలి. మీకు ఇంకా ఏమైనా కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేయాలనిపిస్తే నెక్స్ట్ మంత్స్లో అవి ప్రాక్టీస్ చేయండి. లేకపోతే సెక్షనల్ మార్క్స్ నుంచి స్టార్ట్ చేయండి. ఆగస్ట్ ఈ టైంకి మనకి క్యాట్ నోటిఫికేషన్ వస్తుంది. సో ఆగస్ట్ మొత్తం 4 వీక్స్ ఎవ్రీ వీక్ అన్ని సెక్షన్స్లో అట్లీస్ట్ 3 to 4 మార్క్స్ రాయండి. అలా ఈ మంత్ అయ్యే లోపల మీరు అట్లీస్ట్ 12 to 16 సెక్షనల్ మార్క్స్ అటెంప్ట్ చేసి ఉంటారు. ఈ మార్క్స్లో మీరు చేసే మిస్టేక్స్ నేర్చుకొని కాన్సెప్ట్స్ ఏమైనా ల్యాగ్ ఉంటే అవి ప్రాక్టీస్ చేస్తూ ఎవ్రీ మార్క్లో స్కోర్ పెరిగేలాగా చూసుకోవాలి. ఈ మార్క్స్లో మీరు నేర్చుకున్న న్యూ కాన్సెప్ట్స్, క్వశ్చన్స్, అప్రోచెస్, షార్ట్ కట్స్ నోట్ డౌన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అవి మీకు ఎగ్జామ్ లాస్ట్ వీక్స్లో చాలా యూజ్ అవుతాయి. నెక్స్ట్ సెప్టెంబర్ మంత్లో ఫస్ట్ 2 వీక్స్ ఒకసారి ఫైనల్ రివిజన్ చేయండి. ఈ మార్క్స్లోవి అండ్ మీ నోట్స్వి రివిజన్ చేయండి. ఇంకా ఏమైనా సెక్షన్స్లో ఏమైనా కాన్సెప్ట్స్ కావాలంటే అవి కూడా నేర్చుకోండి. సెప్టెంబర్ థర్డ్ వీక్ నుంచి ఫుల్ లెంత్ మార్క్స్ రాయడం స్టార్ట్ చేయండి. సెప్టెంబర్ థర్డ్ అండ్ ఫోర్త్ వీక్స్ ఎవ్రీ వీక్ 4 మార్క్స్ రాసి అనలైజ్ చేసేలా ప్లాన్ చేసుకోండి. అక్టోబర్ ఫస్ట్ అండ్ సెకండ్ వీక్లో కూడా సేమ్ ఎవ్రీ వీక్ 4 మార్క్స్ రాయండి. అక్టోబర్ థర్డ్ వీక్లో క్యాట్ 2023-2020లోని ఎవ్రీ ఇయర్ 3 స్లాట్ పేపర్స్ టోటల్ 6 పేపర్స్ రాయండి. సేమ్ అక్టోబర్ ఫోర్త్ వీక్లో క్యాట్ 2021-2020లోని 6 పేపర్స్ రాయండి. నెక్స్ట్ నవంబర్లో కూడా ఫస్ట్ 2 వీక్స్ ఎవ్రీ వీక్ 6 మార్క్స్ రాయండి, లైక్ ఎవ్రీడే 1 మార్క్ లాగా. అండ్ రిమైనింగ్ లాస్ట్ 2 వీక్స్ మీకు రాయాలనిపిస్తే కొన్ని మార్క్స్ రాయండి, ఆర్ ఎల్స్ సెక్షన్ వైజ్ మీరు రాసుకున్న నోట్స్ని రివైజ్ చేయండి. నవంబర్ లాస్ట్ సండే మనకి క్యాట్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇది ఓవరాల్గా క్యాట్ ప్రిపరేషన్ కావాల్సిన 1 year డీటెయిల్ ప్లాన్. మీరు ఈ ప్లాన్ని సిన్సియర్ అండ్ కన్సిస్టెంట్గా ఈ ప్లాన్లో ఇచ్చిన షెడ్యూల్ని 80% ఫాలో అయినా కూడా మీరు ఈజీగా 95+% స్కోర్ చేస్తారు. ఒక్క 1 year మనం కాదనుకొని ఎవ్రీడే కన్సిస్టెంట్గా 5 to 6 hours ప్రిపేర్ అవుతే మీరు ఇండియాలోనే టాప్ బీ స్కూల్స్ అయిన ఐఎమ్స్ నుంచి ఎంబీఏ చేస్తారు. అండ్ వన్స్ ఆఫ్టర్ ఎంబీఏ మీరు ఒక మంచి కెరీర్ని స్టార్ట్ చేస్తారు విత్ ఎ గుడ్ ప్యాకేజ్. ఈ వీడియోలో చెప్పిన టైం టేబుల్ ఎక్సెల్ షీట్ మీకు కావాలంటే మీ ఈమెయిల్ ఐడిని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను మీకు ఈమెయిల్ చేస్తాను. ఆర్ ఎల్స్ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ షేర్ చేస్తాను. సో విత్ దిస్ ఐఎమ్ సైనింగ్ ఫర్ ద డే. అండ్ అగైన్ మీకు క్యాట్లో కానీ ఆర్ ఎంబీఏ ఆర్ ఎనీ అదర్ ఎంబీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో క్వైరీస్ ఉన్నా
ఆర్ ఎల్స్ మీ నెక్స్ట్ కెరీర్ పాత్లో అడ్వైస్ కావాలనుకున్నా కూడా మీ క్వైరీస్ నాకు ఈమెయిల్ చేయండి. నేను మీకు హెల్ప్ చేస్తాను. నా ఈమెయిల్ ఐడి ఇక్కడ షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ యాస్పీడియా ఫర్ ఎంబీ ఆస్పిరెంట్స్.